వెల్కమ్ టు AP19 న్యూస్. జగనన్న తోడు పథకం లబ్ధిదారుల ఖాతాల్లో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. చిరు వ్యాపారస్తులు, చేతి వృత్తుల వారికి వడ్డీ లేని రుణాల కింద వీటిని అందించారు. అర్హులైన ఒక్కొక్క లబ్ధిదారులకు 10,000 రూపాయల రుణాన్ని వారి ఖాతాల్లో జమ చేశారు. 3.95 లక్షల మందికి 417.94 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇప్పటి వరకు 8 విడతల నిధులు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ మన ప్రభుత్వం మానవత్వానికి మారుపేరుగా నిలబడిందన్నారు. 3.95 లక్షల మందికి, చిరు వ్యాపారులకు 417.94 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు. ఈ 4.5 ఏళ్లలో గొప్ప అడుగులు వేస్తూ ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు 4 సార్లు లబ్ధి చేకూరేలా ఈ పథకం ద్వారా మేలు జరిగిందని అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 87% మహిళలే ఉన్నారు. కాబట్టి ఇది మరో మహిళా సాధికారతకు నిదర్శనమని తెలిపారు. జగనన్న తోడు ద్వారా 79.174% వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లబ్ధి చేకూరిందని అన్నారు. మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తూ ఇంకా మంచి చేసే అవకాశం కలగాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతా ఉన్న వాళ్ళు, ఈ హస్త కళాకారులు కానివ్వండి, ఈ ఫుట్పాత్ల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి, వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళు బ్రతుకుతూ ఒకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్ది గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడతా ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళ కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే, ఈ 16,73,000 మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో 87.13% అంటే 87% నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఇది మరో మహిళా సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని కూడా చెప్పొచ్చు. 87.13% ఈ 16,73,000 మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళలో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళున్నారు. నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పొచ్చు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం టీడీపీ చీఫ్ చంద్రబాబు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. బాబు అన్ని పార్టీలతో దోస్తీ చేస్తారు. రాష్ట్ర విభజనపై అనేక సార్లు మాటలు మార్చారు. ఆయన వైఖరి వల్లే హోదా సాధించలేకపోయాం. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోంది. టీడీపీ హయాంలో అప్పులు 22% పెరిగాయి. వైసీపీ హయాంలో కేవలం 12% పెరిగాయి అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ మీరు ఎలక్షన్లకు 4 రోజుల ముందర ఫౌండేషన్ ఇస్తే ఈరోజు కడప స్టీల్ ప్లాంట్ కోసము
ప్రభుత్వం కట్టేది ఇబ్బందిగా ఉంటే ప్రైవేట్ సంస్థ జేఎస్డబ్ల్యూతో పాటు జిందాల్ వాళ్ళతో పాటు కలిపి ఈరోజు జిందాల్ వాళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకొని ఫస్ట్ ఫేజ్లో 1 మిలియన్ టన్స్ 1 మిలియన్ టన్నులు సంవత్సరానికి 3,300 కోట్లు, రెండో ఫేజ్లో ఇంకొక 1 మిలియన్ టన్నులు 5,500 కోట్లతో పాటు ఈరోజు జేఎస్డబ్ల్యూఏపీ స్టీల్స్ అని చెప్పి ఒక సపరేట్గా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టిన మాట వాస్తవమా కాదా? పవర్ సెక్టర్కి పోతే తెలంగాణకు మీరు ఉన్న టైంలో తెలంగాణకు పవర్ సప్లై చేసినారు. పవర్ సప్లై చేస్తే వాళ్ళు బిల్లు కట్టలేదు. వాళ్ళు బిల్లులు కట్టకుండా ఉంటే మీరు ఆర్డర్ తెచ్చుకోకుంటే తెలంగాణ వాళ్ళతో మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోరాడి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంచుమించు 7,000 కోట్లు దాదాపు 6,700 కోట్లకు 3,442 కోట్లు అసలు 3,315 కోట్లు వడ్డీ మనకు కట్టాలని చెప్పి ఆర్డర్ తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత సబ్సిక్వెంట్గా వాళ్ళు కోర్టుకు పోయి అది కోర్టు పరమైంది. కానీ మీరు కనీసం ఆర్డర్ అయినా తెచ్చుకున్నారా? సివిల్ సప్లైస్ తెలంగాణ వాళ్ళకు మనకు కలిసి ఉన్న సివిల్ సప్లైస్లో 600 కోట్లు తెలంగాణ వాళ్ళు బకాయిలు కట్టకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయింటే ఎస్బీఐ కోంపల్లిలో ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అకౌంట్ ఫ్రీజ్ అయింటే తెలంగాణ వాళ్ళతో డబ్బులు కట్టించిన తర్వాత ఈరోజు అకౌంట్ డీఫ్రీజ్ అయ్యి మనం మళ్ళీ మన వాటా తెచ్చుకునే స్టేజ్లో ఉండేది వాస్తవమా కాదా? ఏం సాధించినారు కాబట్టి ఈరోజు మీరు వచ్చి మళ్ళీ కొత్తగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాము, సైడ్కు తీసుకుపోతాము. ఏం తీసుకుపోతారండి ముందుకు సైడ్కు? ఎన్ని కేంద్రం నుంచి ఎన్ని రోడ్లు తెచ్చుకోగలిగినాం? ఇవన్నీ కూడా సత్సంబంధాలతో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానమంత్రి గారి దగ్గర తెచ్చుకున్న మాట వాస్తవమా కాదు? అన్నీ తెచ్చుకుంటేనేమో మీరు కుమ్మక్కు అంటారు, తెచ్చుకోకుంటేనేమో మీ చేత గాలే అంటారు. మీరు కుమ్మక్కు కాకపోతే పని చేసుకోలేకపోతే రాష్ట్రాన్ని ముందుకు తీసుకోలేకపోతే మీరు మాట్లాడతారు ఈరోజు వచ్చి అన్యాయంగా. ఎంత అన్యాయమైన మాటలండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. అసలు ఎందుకు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది, ఎందుకు రాష్ట్రం ఈ అప్పుల్లో ఉందంటే దీనికి ప్రధానమైన కారకుడు నన్ను అడిగితే ప్రధానమైన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పొలిటికల్ ఫిలాసఫీ, ఆయన పొలిటికల్ ఐడియాలజీ, ఆయన యాక్షన్స్, ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా డిటర్మెంటల్. రాష్ట్రానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు తెచ్చి ఈరోజు ఇంత అన్యాయమైన పరిస్థితి తెచ్చానని చెప్పి ప్రజలందరికీ కూడా చాలా సవినయంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. కేసినేని నాని చాలా అహంకారంతో మాట్లాడారని కేసినేని చిన్ని అన్నారు. మన స్థాయిని నిర్ణయించాల్సింది ప్రజలే అని, దానికోసం డబ్బా కొట్టుకోకూడదని చెప్పారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడారు. తమ కుటుంబంలో గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయని, వాటికి చంద్రబాబుకు సంబంధం లేదని అన్నారు. టీడీపీని ఖాళీ చేసే స్థాయి కేసినేని నానికి లేదని విమర్శించారు. మొన్నటి వరకు జగన్ను విమర్శించి ఆయన పంచన చేరి విమర్శలు చేయటం దారుణమని అన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి ఎప్పుడు రాజధాని వస్తుందా, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తారా, అమరావతి రాజధాని చూసుకుందామని, ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరూ ఎప్పుడెప్పుడు అమరావతిని చూసుకుందామని కోరిక బలంగా నాటుకున్న వేళ మీరు అనేదేంటి అమరావతి ఒక వేస్ట్ అన్నట్టు మాట్లాడారు. మీకు ఇంతకన్నా దౌర్భాగ్యం మీరే చెప్పారు చాలాసార్లు. జగన్ ఒక అవినీతిపరుడు, అమరావతిని 3 రాజధానులని అమరావతిని చెడగొడుతున్నారు, ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసిన మీరే ఇవాళ వచ్చి అమరావతిని ఇక్కడ వేస్ట్ 3 రాజధానులే ముద్దని మీరు జగన్ని కౌగిలించుకుంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంతకన్నా లేదని నేను అందరికీ సవినయంగా చెబుతూ, ఇటువంటి మా కుటుంబంలో జరిగిన విషయాలన్నీ అవి మా వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. పార్టీ రాకముందు నుంచి ఈ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. నేను ఏదో సేవా కార్యక్రమాలు చేద్దాం, కరోనా తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా లేరు, విపత్కర సమయాల్లో చంద్రబాబు నాయుడు గారు యువతకు అసలు ఉద్యోగాలు లేవు అని నేను ప్రజలకు సేవ చేద్దాం, ఎంతో కొంత నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజల సేవా కార్యక్రమంలో నిమగ్నమై వచ్చానని చెప్తున్నా. ఏ రోజు నేను ఎంపీ కింద నిలుచుంటానని అనలేదు, ఏ రోజు మీతో గొడవ ఉందని అనలేదు. మీరు పలుమార్లు మీడియాల్లో నన్ను చులకనగా మాట్లాడినా కూడా కుటుంబ బాధ్యత కింద నేను ఎక్కడా కూడా విస్మరించకుండా నేను అనేది ఇంతవరకు చెప్పలేదు. కరోనా ఇంకా ప్రమాదకరంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO వెల్లడించింది. గత నెలలో సుమారు 10,000 మంది మరణించారని సంస్థ చీఫ్ టెడ్రోస్ అదనాం తెలిపారు. కేసుల నమోదు, మరణాల తీవ్రత బయటికి తెలియటం లేదన్నారు. గత ఏడాది నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో 42% మంది ఎక్కువగా ఆసుపత్రి పాలయ్యారని, 62% మంది ఐసీయూలో చేరారని పేర్కొన్నారు. అందరూ ఖచ్చితంగా మాస్కులు, వ్యాక్సినేషన్ వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రేమించిన పాపానికి ఓ నిండు జీవితం బలైంది. ఓ అభాగ్యురాలు అనంతలోకాలకు చేరుకుంది.
షాహీనా అనే యువతి కంకిపాడులోని ఓ కొరియర్ ఆఫీసులో పనిచేస్తుంది. కాసర్నేని వారి పాలెంకు చెందిన చోడవరపు రాజా అనే యువకుని ప్రేమమాయలో పడింది. తన తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని రాజా నమ్మబలికాడు. మభ్యపెట్టి షాహీనాను మోసగించాడు. తను మోసపోయానని షాహీనా గ్రహించి గురువారం పురుగుల మందు త్రాగి ప్రాణాలు అర్పించుకుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అధికార పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో తెలుగుదేశం ఎన్ఆర్ఐ కార్యకర్త బొద్దులూరు యశస్వి తిరుపతిలో ఈరోజు సిఐడి విచారణకు హాజరయ్యారు. తన తల్లి అనారోగ్యం పాలవటంతో చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యష్ను గత నెల 23న శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. సంక్రాంతి సందర్భంగా జోద క్రీడలకు అనుమతి లేదని అవనిగడ్డ డీఎస్పీ పి మురళీధర్ హెచ్చరించారు. అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా పేకాట, గుండాట, కోడిపందాలు తరహా జోదాలు నిర్వహించినా, పాల్గొన్నా, ప్రోత్సహించిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనవసరంగా జూదాల్లో పాల్గొని సొమ్ము పోగొట్టుకోవద్దని సూచించారు. ఈ సమావేశంలో అవనిగడ్డ సిఐ, అవనిగడ్డ నాగైలంక ఎస్ఐలు పాల్గొన్నారు. మన నియోజకవర్గంలో ఇది మన అవనగడ్డ సబ్ డివిజన్ మండలాలు అవనగడ్డ, నాగాలంక, కోడూరు మండల ప్రజలందరికీ, అలాగే పక్కన ఉన్న చల్లపల్లి, మోపుదేవి, ఘంటసాల మండల ప్రజలందరూ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మనం ఈ సంక్రాంతి సందర్భంగా జోల క్రీడలు లాంటివి పేకాడు కానీ, కోడిపందాలు కానీ, తర్వాత ఇంకా ఇతరతర గుండాటలు కానీ, ఇతర జోదాలని ప్రోత్సహించకుండా, దాంట్లో పాల్గొనకుండా అందరూ కూడా తగిన జాగ్రత్త తీసుకోవాలని, అటువంటి జోద క్రీడల్లో పాల్గొని జోద క్రీడల్లో ప్రోత్సహించి ఆర్గనైజ్ చేసే వాళ్ళు అందరూ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. దాని సందర్భంగా అన్ని గ్రామాల్లో, అన్ని చోట్ల కూడా పోలీసు వారి ద్వారా అందరికీ ఈ పోస్టర్ ద్వారా కానీ ఇంకో రకరకాల రూపాల్లో అందరికీ ప్రచారం చేపిస్తాము. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం మల్లినపల్లిలో ఓ చిన్నారి కన్ను మూసింది. గ్రామానికి చెందిన వాలంటీర్ శేఖదీప గోవిందరాజు దంపతుల కుమార్తె జస్విత ఆడుకుంటూ నిమ్మకాయను నోట్లో పెట్టుకుంది. తల్లి గమనించి దాన్ని తీసేందుకు ప్రయత్నించగా గొంతులోకి జారుకుంది. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పసికందు మృతితో ఆ దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి AP19 న్యూస్.